దేవునామానికి హల్లెలూయా. స్వాతంత్రం కూడా వచ్చిన మీ అందరికీ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కోరికలో ఏడవ రోజు పూర్తి చేసుకుని 8వ దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి తెలియజేస్తున్నాను. తెలుస్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే రాత్రి కాల్సిన దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను రాత్రి కాల్సిన ఏం వాక్యం చెప్తున్నాను? యేసుక్రీస్తు అరణ్యంలో ఏం చేయబడ్డాడు? శోధించబడడానికి ఆయన అరణ్య అనుభవంలోనికి ఆయన వెళ్ళాడని మనం చూసాం. అయితే యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన ముందుగా ఏం చేయబడ్డాడు? సిద్ధపాటు. ఆయన వచ్చిన పని ఏమిటో, ఆయన వచ్చిన కార్యం ఏమిటో అది చేయడానికి ముందు తండ్రి యొక్క బాటలో నడిచడం మనం నేర్చుకున్నాం. అలాగే అరణ్య అనుభవం తర్వాత ఆయన పరిచర్యను కొనసాగించినట్లుగా మనం చూసాం. స్తోత్రం. హల్లెలూయా. అరణ్య అనుభవం అనేది ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలి. శ్రమ లేకుండా క్రైస్తవుడు లేడు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ రాత్రి కాలం ముందు ఒక మాట నేను మీకు తెలియజేయాలని ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు పాపము లేని వాడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపం లేని క్రీస్తు అని ఎందుకు చెప్పబడుతున్నాడు? ఆయన మన కొరకు చేసిన త్యాగం వంటి ప్రతి దానిని కూడా ఆయన ఎరిగి ఉండి ఏ పాపము కూడా ఆయన ఏం చేయగలట అంటకుండా పరిశుద్ధునిగా ఈ లోకానికి వచ్చాడు. పాపము లేని క్రీస్తు అని ఒక ఎండింగ్ మనం చెడుతూ ఉన్నాం. పాపము అనగా ఏంటి? పాపం అంటే ఏంటండి? పాపం వలన వచ్చు జీతము మరణము అని అన్నాడు. అంటే పాపము అంటే ఏంటి? పాపం అని దేన్ని పిలుస్తూ ఉంటాం? తప్పు చేయడము పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తాం ఏం చేసినట్టు అన్నాడు? పాపము చేసినట్టే. దేవుడిని ఎల్లప్పుడూ కూడా ఆయన ఆరాధించాలి, ఆయనను మనం గణపరచాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే ఆయన శోధింపబడినా కూడా ఆయన పాపం లేని వాడిగా ఆయన శోధించబడ్డాడు. కానీ నేను రాత్రి కాలంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత అపవాది చేత శోధించబడ్డాడు. కానీ దేవుడి యొక్క మాటను ఆయన ఎక్కడ కూడా మీరలేదు. దేవుడి యొక్క మాట పైన లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడి యొక్క మాట పైన విధేయతను చూపించాడు. దేవుడికి దగ్గరగా ఆయన వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడని నేను రాత్రి కాలంలో మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమన్నప్పుడు దేవుడు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని అంటూ ఉన్నాం. అయితే ఈ రాత్రి కాలం ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చదువుకుందామండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహాను అనుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా హల్లెలూయా. చూడండి,
శ్రమలను చూసి, ఈ ఇబ్బందులను చూసి మనం దేవునికి దూరంగా వెళ్ళిపోకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు శ్రమలు పడకుండా ఏం లేదక ఈ లోకంలో జీవించలేదు. ఆయన శ్రమను కలిగి ఉన్నాడు, ఇబ్బందులు కలిగి ఉన్నాడు, ఎరుకులు కలిగి ఉన్నాడు. కానీ మళ్ళా ఏం చేసినట్టే దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడానికి ఆయన ఇష్టపడ మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడు, మొట్టమొదటిగా ఆయన శోధించబడిగా పాపం లేని వాడిగా ఉన్నాడు. ఆయన మన బలహీనతలను సహించాడు. ఆయన మన బలహీనతలను విడిపించిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అందుకనే మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనములో అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన దయ్యాలను వెళ్ళగొట్టడమే కాదు, ఆయన ఏం చేశాడట? బలహీనతల నుండి ఆయన విడుదల తీర్చాడు. రోగస్తులందరినీ కూడా ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఎందుకు ఆయన దయ్యాలను వెళ్ళగొట్టగలిగాడు? ఆయన ఎందుకు స్వస్థత ఇచ్చాడు? రోగులు ఎందుకు స్వస్థపరిచాడు? ఇంకా అక్కడ అంటున్నాడు చూడండి, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏం ప్రవచించాడు? యెషయా ప్రవక్త ఏం ప్రవచించాడండి? 53వ అధ్యాయం మనం చదివితే అక్కడ కనపడుతుంది, తీయదులేండి. అక్కడ అంటాడు, ఆయన మన రోగములను భరించాను, ఆయన మన వ్యసనములు వహించి తానే మన కొరకు ఏం చేశాడు? ప్రాణార్పణముగా చెల్లిస్తాడనే మాట, చెల్లించాడనే మాట కనబడుతుంది. అయితే అది నెరవేర్చడానికి మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం అంటాడు, ఆయన ఏమంటున్నాడు? ఆయన దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగులను ఆయన స్వస్థపరిచాడు. అందుకని ఆయన స్వస్థపరచు యెహోవా అనే పేరు ఆయనకి ఇవ్వబడింది. ఆయన స్వస్థపరిచే దేవుడిగా ఉన్నాడు. ఆయన మన రోగాలను భరించాడు, మన వ్యసనాలను వహించి ఆయన మనకి ఏం చేశాడట? స్వస్థత. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఇవ్వబడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకి విడుదల ఇవ్వబడింది. ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాప విమోచన కలిగిందని యెషయా ప్రవక్త ప్రవచించిన మాట నెరవేరడానికి ఇదంతా కూడా ఆయన మరణించడానికి ముందుగా ఆయన 40 దినాలు ఏం చేయబడ్డాడు? శోధించబడ్డాడు. ఆ శోధనలో పాపం లేని వాడిగా ఆయన నిలబడ్డాడు కనుక ఆయన దయ్యాలను వెళ్ళగొట్టగలిగాడు, రోగులను స్వస్థపరిచాడు. మన బాధలన్నీ కూడా ఆయన వహించాడు, మన శ్రమలను ఆయన సహించాడు. ఆయన దేవుడి కుమారుడిగా, కుమార్తెగా ఆయన నిన్ను నన్ను చేయడానికి ఆయన తన విలువైన ప్రాణాన్ని మన కొరకు రక్షిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పాపం లేని పరిశుద్ధుడు, ఆయన పాపం లేని క్రీస్తుగా ఆయన పిలుస్తూ ఉన్నాం. కానీ ఆయన పాపం లేని వాడిగా ఉన్నప్పటికీ కూడా మన కొరకు ఆయన శోధనను సహించాడు. రెండవది, మన బలహీనతలను ఆయన వహించాడు. మన పరిశుద్ధిగా, బలవంతుడిగా చేయడానికి ఆయన నిన్ను నన్ను కూడా ఆయన ఆయత్తపరుస్తున్నాడు, ఆయన సిద్ధపాటు చేస్తున్నాడు. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనకు వస్తున్న చిన్నపాటి శ్రమలను చూసి మనం భయపడిపోయి మనం ఏం చేస్తామంటే మన శ్రమలకు ఒక భూతద్దం అడ్డం వేస్తూ ఉంటాం. అన్నమాట. మామూలుగా చూస్తే చిన్నదే సమస్య, ఎప్పుడైతే భూతద్దం వేసామో అదే కనబడుతుంది. ఆకాశంలో నక్షత్రాలు చూడాలంటే ఎలా ఉంటాయి? చిన్నవి. కానీ ఇప్పుడైనా భూతద్దం పెట్టి చూడండి, పెద్దగా కనబడుతుంది. దానికి అర్థం ఏంటి? దూరంగా ఉంది, కానీ దాని దగ్గరగా ఎప్పుడైతే పెట్టి చూసామో అది చాలా పెద్దదిగా. మన సమస్య మన దేవుని
కాదు. మన బలహీనత మన దేవుని కంటే పెద్దది కాదు. మన దేవుని మీద ఆధారపడితే మనకున్న ప్రతి బలహీనత నుండి విడుదల చేసేవాడు దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం విడిపించేవాడు ఆయనే కనుక ఆయన మీద మనం ఆధారపడి మన అడుగులు ముందుకు వేస్తే మన ప్రతి ఒక్క కార్యాన్ని కూడా దేవుడు సఫలము చేసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి నీ నా బలహీనత నుండి విడుదల చేశాడు. ఆయన నీ నా సమస్యల నుండి బలహీనత నుండి సహించాడు. మన రోగములను ఆయన భరించాడు. ఇదంతా కూడా యెషయా ప్రవక్త చెప్పిన మాట నెరవేర్చడానికి ఇదంతా కూడా జరిగిందనే మాట కనబడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఒక మాట అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించిన శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయ్యున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? నికోదేముతో చెప్తూ ఉన్నాడు. వాడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తానుసారముగా మనం నడవాలి, ఆయనలో మనం జీవించాలంటే, ఆయన మన బలహీనతలు వహించాలి అంటే మనము ఆయనకు దగ్గరగా మనము వెళ్ళాలి. ఆయన కుమారుగా కుమార్తెగా మనం పిలువబడినప్పుడు ఆయన మన రోగములను మనం వహించే దేవుడు, మన బలహీనత నుండి విడుదల చేసే దేవుడు కనుక ఆయన మీద మనం ఆనుకునే వారిగా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మొట్టమొదటిగా మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. క్రీస్తు ఎవరన్నా పాపము లేని క్రీస్తు అనే చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటి మాట ఏం చెప్తున్నాం? శోధించబడినను పాపము లేని వాడిగా ఆయన ఉన్నాడు. రెండవది మన బలహీనతలనైనా సహించాడు. మన వ్యాధులు కానీ మన సమస్యలు కానీ మన దోషములు కానీ ఆయన మీద మోపబడ్డాయి, కానీ ఆయనలో ఏ దోషము కూడా లేదు. మూడవ మాటను మనం చూస్తే మన కోసం శాపముగా మార్చబడ్డాడు. ఆయన ఎలా మార్చబడ్డాడుట? శాపముగా మార్చబడ్డాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం మాట చక్కటి మాట కనబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 చదవండి. క్రీస్తు యేసు ద్వారా క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనకు ఒక దేవుడు హెచ్చరిక మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మన కోసం ఎలాగయ్యాడట? శాపముగా మార్చబడ్డాడు. ఆయన ఎవరు? దేవుడి యొక్క కుమారుడు. దేవుడి యొక్క కుమారుడై కూడా ఏం చేస్తున్నాడు? శాపగ్రస్తునిగా మార్చబడ్డాడు. ఎందుకొరకు అనంటే ఆయన నీ కొరకు నా కొరకు ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ఆయన సిలువ మీద ప్రియమానం మీద వేలాడాడు. ఎందుకొరకు వేలాడాడు అంటే అది ముందు వచ్చిన రాస్తున్నట్టు చూడండి. 13వ వచనం నుంచి ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా
అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. చూడ, దేవుడు అబ్రహాముతో ఒక వాగ్దానం చేశాడు. ఏంటి వాగ్దానం? దేవుడు అబ్రహాముకి ఏ వాగ్దానం ఇచ్చాడండి? నేను నీ సంతానాన్ని అంతటినీ కూడా ఆశీర్వదిస్తాను, ఇసుక రేణుల వలె దీవిస్తానని చెప్పేసి అన్నాడు. అయితే మధ్యలో ఏమొచ్చింది? మనుషుల మీద పాపం అనేది ఆపాదించబడ్డారు. మరణం అనేది మనుషుల మీద వచ్చింది. రక్షణ అనేది వారిలో లేనప్పుడు, పాపం వారిని మృగివేస్తున్నప్పుడు, ఆ పాపం నుండి విడుదల పొందడానికి యేసుక్రీస్తు శాపగ్రస్తునిగా ఈ లోకంలో నియమించబడ్డాడు. మనుషుల యొక్క పాపము క్రీస్తు మీద ఆపాదించబడింది. ఆయన ఏ నేరము చేయకుండా ఏం చేయబడ్డాడు? ఒక నేరం మోపబడింది. ఏంటా నేరం? దైవ దోషణ. అంతే కదండి. యేసుక్రీస్తుని చంపడానికి ప్రాముఖ్యమైన ఆయుధాన్ని ఏమనుకున్నారు వాళ్ళు? దైవ దోషణ చేశారు. ఇదిగో మీరు ఈ 3 దినాల్లో మీరు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో కట్టేస్తానన్నారు. ఇంతమంది 100 మంది పనివారు కొన్ని సంవత్సరాలు కష్టపడి ఏం చేస్తారు? ఆ మందిరాన్ని నిర్మిస్తే దాన్ని పడగొడితే 3 దినాల్లో కట్టేస్తానన్నాడు. ఇది దైవ దోషణ అని చెప్పి యేసుక్రీస్తు మీద పాపాన్ని ఆపాదించి ఏం చేశారు? శిలువ మరణం మీద ఆయన్ని అలా మరణించాలి అనేది ఎవరి చిత్తమైంది? దేవుని చిత్తమైంది. ఆయన మరణించడానికి కారణం ఏంటి అంటే, ఆయన శ్రమను అనుభవించడానికి కారణం అంటే మనుషునికి విమోచన కావాలి. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానము వారికి ఏం చేయబడాలి? ఎవరికి? అన్యజనులకు ఏం చేయబడాలి? వాళ్ళకి స్థిరపరచబడాలి. అన్యజనులు అంటే ఎవరు? దేవుని అవిశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసము లేనివారు. అన్ని జనులు అంటే దేవుడు ఎరిగినవారు. మనం చాలా సార్లు అన్ని జనులైనా అవిశ్వాసులైనా ఒకటే నేర్చుకుంటాం కదండి. అవిశ్వాసులు అంటే ఎవరు? దేవుడు ఎవరో తెలిసి, ఆయన ఏం చేయగలడో తెలిసి ఆయన చిత్తానుసారంగా నడవని వాడు, దేవునికి విధేయత లేని వాడు అవిశ్వాసి. దేవుడు చేస్తాడని నమ్మకం లేనివాడు అవిశ్వాసి. జరుగుతాదంటారా లేదంటారా అని అనుమాన పడేవాడు ఎవరు? అవిశ్వాసి. అల్ప విశ్వాసులారా అంటున్నారు వాళ్ళని కదండి. అంటే దేవుడి చేత ఆశీర్వదించబడాలి అంటే ఆయన మన కొరకు ఏం చేయబడాలి? ప్రాణము. ఇక్కడ చక్కటి మాట అంటాడు, యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఆ శాపము మన మీదకి రాకుండా ఆయన ఏం చేశాడు? మనల్ని తప్పించడానికి తన ప్రాణాన్ని ఎక్కడ అర్పించాడట? ఇందులో వచ్చి మ్రాణం మీద వేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి. మ్రాణం మీద వేలాడే ప్రతి ఒక్కడు ఎవరు? శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడు అంటే ఎక్కడ వేలాడి చేయబడతాడు? మ్రాణం మీద. అంటే సిలువ ఉండలేదు అక్కడండి, మ్రాణం మీద వేలాడ. మాను అంటే ఏంటి? చెట్టు గాని కర్ర గాని. అంటే ఎవరైనా ఊరు పోసుకొని చనిపోయారు అంటే వారెవరు? శాపగ్రస్తుడని అర్థం. హల్లెలూయా. ఆయన ఉరి వేసుకొని చనిపోవడానికి దేవుని చిత్తము
కాదు. ఆయన అలా చేయడానికి ఎవరికి ఇచ్చాడు అధికారం? మ్రాను మీద చావడానికి శాపగ్రస్తునికి మాత్రమే. శాపగ్రస్తునిగా ఈ లోకానికి వచ్చింది ఎవరు? యేసు క్రీస్తు. కనుక ఆయన సిలువలో తన ప్రాణాన్ని, మ్రాను మీద తన ప్రాణాన్ని అర్పించాడు. మానవుల యొక్క పాపం పోవడానికి ఆయన పరిశుద్ధునిగా ఆయన ఈ లోకంలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయనలో ఏ పాపము లేదు. కానీ మనం ఎందుకు చనిపోతూ ఉంటాం? మ్రాను మీద ఉరివేసుకుని. మ్రాను మీద ఎవరు ఉరి తీస్తారండి? జైలు ఉరి తీస్తారు. ఎవరిని తీస్తారు? ఘోరమైన జ్ఞానము చేసిన వాడిని. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే, చాలా మంది అనుకున్న బాధలు తట్టుకోలేక, లేకపోతే సమస్యలు తట్టుకోలేక, నా ఎవరి బిడ్డలైతే ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక ఏం చేస్తూ ఉంటారు అంటే, దేవుని దృష్టిలో వారు ఎవరు? శాపగ్రస్తులు. వారికి పరలోక రాజ్యము. ఇది నా మాటలు కాదు, దేవుని యొక్క వాక్యం చెప్తాను కదండి. చెప్పారు ఎప్పుడైనా ఏమన్నాడు? వీరికి వారును అవిశ్వాసులను దేవుని రాజ్యంలోనికి. వీరికి వారు అంటే శ్రమను చూసి భయపడి నేను బ్రతకడం ఇంకెందుకు అనవసరం అని అనుకునేవాడు. అటువంటి వారు దేవునికి కుమారుగా కుమార్తెగా పిలవబడరు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన ఎరిగిన ప్రజలట ధైర్యముగా నిబ్బరము కలిగి నివసించారనే మాట కనబడుతుంది. మరి ఏం దేవుడు ఎరిగిన ప్రజలు ఎలా ఉండాలి? ధైర్యముగా నిబ్బరము కలిగి ఉన్నప్పుడు ప్రతి విధమైన సమస్య మన మీద ఏం చేయబడుతుంది? దాటి వేయబడతారు. ఎందుకంటే నీకు బదులుగా క్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. మ్రాను మీద తన ప్రాణాన్ని అయినా అర్పించాడు. కనుక దేవుడి గురించి కూడా బాధపడవలసిన పని లేదు, దేవుడి గురించి భయపడవలసిన పని లేదు. నేను సృజించిన దేవుడు నీ ప్రతి అవసరతను కూడా తీర్చే దేవుడు, నేను బలపరిచే దేవుడు. అందుని బట్టి దేవునికి మనం ప్రత్యేక స్థితులు చెల్లించాలి. ఆయన నిన్ను నన్ను బలపరిచే దేవుడుగా ఉన్నాడు. కనుక ఆయన పాపం లేని క్రీస్తుగా ఉండి ఆయన ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు ఆయన సోదరును భరించి పాపం లేని వాడిగా ఉన్నాడు. రెండవదిగా మన బలహీనతలను సహించాడు. మూడవదిగా మన కోసం శాపగ్రస్తుడిగా, కొయ్య మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అన్నప్పుడు యేసుక్రీస్తు కూడా ఎవరు? శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ఎందుకంటే మన పాపముల నిమిత్తం ఆయన సిలువలో తన ప్రాణాన్ని. ఈ రాత్రి కాలం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా నీవు నేను. దేవుడు మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు కనుక మన ప్రాణమును దేవునికి మనము అప్పగించాలి. కనుక ఈ ప్రాణం ఎవరిది? శోధనలు అనేకమైన వస్తాయి, సమస్యలు అనేవి రావచ్చు, బలహీనతలు అనేవి రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. కానీ దాన్ని సహింపజేసేవాడు దేవుడు ఉన్నాడు. ఈ 40 దినాల ఉపవాస కూడికలు దేవుడు కొరకంటే మన విశ్వాసాన్ని మనం స్థిరము చేసుకోవాలి. విశ్వాసంలో మరింత పరిపూర్ణంగా మనం ఉండడానికి మనం ఈ 40 దినాల ఉపవాస కూడికలు ఏర్పాటు చేసుకుంటున్నాం. కనుక మన విశ్వాసము మనకు స్థిరముగా, మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ కొద్ది మాటలు చెప్పి నిమ్మగిస్తున్న దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ముగించుకున్నాం. మే నెల 5, 6, 7 తారీఖుల్లో మన సంఘం నందు సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 3 రాత్రులు భయంకరంగా దేవుడు మన సంఘానికి, మన గ్రామానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిపించగలిగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక. మహాపరిశుద్ధులను ప్రేమ గల తండ్రి, ఈ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ఎందరో యొక్క సన్నిధి ప్రార్థనలో తండ్రి అనుగ్రహించినటువంటి నీకు ఏమైనా వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించకుండా ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. సంఘంలో గ్రామస్తులందరూ మీరు దీవించండి.
ఉద్యోగాలు చేసే పిల్లలు దీవించండి, వ్యాపారం చేసే పిల్లలు దీవించండి, వ్యవసాయం చేసే పిల్లలు దీవించండి. కోయిట్లో మస్కెట్లో దుబాయ్ ప్రార్థన చేస్తున్నాం. కావాల్సిన ఆశీర్వాదం దీవుగా నడిపించండి. ఆయన సమస్యలతో ఇల్లు ప్రార్థన చేస్తున్నాం. యొక్క సమాధానం నెమ్మదిని ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేసి నడిపించడం మహిమ పొందండి. నమ్మల వారిని విలువను ఎడబైన సరక్షితుగా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, నడిపించడం మహిమ పొందండి. డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. వానకర్తగా ప్రధాన డ్రైవర్లు మీరు నడిపించడం మహిమ పొందండి. మీకు వర్గం ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. దూర ప్రాంతం బిడ్డను దీవించండి. ప్రజలను సాగరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించడం దయచేసి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ప్రార్థన చేసి దీవించడం దయచేయండి. కుటుంబం ప్రార్థన చేసి దీవించండి. ప్రార్థన చేస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకుంటే బాగా ఆయన పరమేశ్వర ఆరోగ్యాన్ని బలాన్ని ఎంతో తృప్తిపరచని నడిపించడం అయిపోతున్నాడు. జాగ్రత్త పడుతున్న ఈ ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని గ్రహించండి. ప్రార్థన చేసుకుంటారు దీవించండి, ఆరోగ్యాన్ని గ్రహించండి. జాగ్రత్త ప్రార్థన చేయడం ప్రతి ఒక్క పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన దీవులతో ప్రభావ మీరు నింపని నడిపించడం మహిమ పొందండి. దయచేయండి. సగాన్ని గ్రామాలంతా మీరు దీవించండి. గ్రామ నాయకులందరూ మీరు దీవించండి, నడిపించడం మహిమ పొందండి. రాజ్యకాల దీవుల ప్రభావ వీరి ద్వారా ప్రభావ ఈ మాటలు వింటున్న బిడ్డలు మీరు దీవించండి. కావాల్సిన ఆశీర్వాదం జీవన మేలు మహిమ ఘనత ప్రభావం పొందుకోండి. మా ప్రేమ యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ స్వభావం ఇప్పుడు ఎలా సదాకాలం నడిపించి మహిమ పొందడం